మణిపూర్లో ఖనిజ సంపద దోచుకోవడానికే రెండు జాతుల మధ్య కొట్లాట పెట్టారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మణిపూర్ గిరిజనులకు అధునాతన AK-47 ఎవరు సరఫరా చేస్తున్నారని ప్రశ్నించారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ఎందుకు చర్చ పెట్టారని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత భూభాగం వేల చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమణకు గురైందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. మణిపూర్లో ఖనిజ సంపద దోచుకునేందుకు రెండు గిరిజన జాతుల మధ్య మోదీ కొట్లాట పెట్టారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన నట్స్ బ్లోడ్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అప్రకటిత యుద్ధం నడుస్తోందని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చాక మన భూభాగాన్ని చైనా 2000 చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమించుకుందన్నారు. ఈ రెండు విషయాలపై దేశంలో సమగ్ర చర్చ జరగాలని కోరారు. ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ రెండు గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టుగా ఉంది. కానీ ఆ వైరుధ్యం యుద్ధానికి కారణం అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన AK-47 రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చిన వేలాదిగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా? సోషలిస్ట్ విధానంతోనే దేశం అభివృద్ధిని యాదవరెడ్డి, జైపాల్ రెడ్డి లాంటి వ్యక్తులు నమ్మారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులకు అనుగుణంగా వాళ్ళెప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి 2014 తెలంగాణ వరకు ఓ పుస్తకం రావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెర వెనుక జరిగిన పరిణామాలను యాదవరెడ్డి మరో బుక్ తీసుకురావాలన్నారు రేవంత్. చాలా మంది సిద్ధాంతాలు చెప్తుంటారు, కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది. కానీ యాదవ్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో, ఏ సిద్ధాంతం అయితే ఏ రోజు కూడా పదవుల ప్రాతిపదికన వారి నిర్ణయాలు తీసుకోలేదు. వారి సిద్ధాంతపరంగానో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆలోచన విధానంతోనే వారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ నిర్ణయాలు తీసుకున్నారు. రేపు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ఏడుపాయల వనదుర్గా భవానీ టెంపుల్, మెదక్ చర్చిని సందర్శించనున్నారు. రేపు ఉదయం 10:45 బేగంపేట నుంచి హెలికాప్టర్లో ఏడుపాయలకు వెళ్లనున్నారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 11:45 మెదక్ చర్చిని సందర్శించనున్నారు. ఆ తర్వాత మెదక్ చర్చి 100 ఏళ్ల సెలబ్రేషన్ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి బృందం మరోసారి స్విట్జర్లాండ్ దావోస్లో పర్యటించనుంది. వచ్చే నెల జనవరి 20 నుంచి 24 వరకు దావోస్లో పర్యటిస్తారు సీఎం. దావోస్ వేదికగా జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రేవంత్ టీం పర్యటన కోసం 12,30,00,000 బడ్జెట్ విడుదల చేసింది సర్కార్. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయిలో ప్రభుత్వం సన్నవడ్లను కొనుగోలు చేసింది. చెప్పిన మాట ప్రకారం సన్నాలకు 500 బోనస్ ఇచ్చింది. సన్నవడ్లకు ఖరీఫ్ సీజన్లో సర్కారు మొత్తం 939 కోట్ల బోనస్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో 3,36,000 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ ఖరీఫ్లో మొత్తం 10,149 కోట్ల ధాన్యం కొనుగోలు చేసింది సర్కార్.